గమనించాలి. మన యొక్క మనస్సును భద్రంగా కాపాడుకోవడం వలన, మన యొక్క మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవడం వలన, మన యొక్క మనస్సును భయముతో కాపాడుకోవడం వలన రేపటి దినాన శ్రేష్టమైన మేలులు, శ్రేష్టమైన దీవెనలు, శ్రేష్టమైన ఆశీర్వాదం, శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుంటామండి. తప్పకుండా పొందుకుంటాం. ఎందుకంటే వాగ్దానము చేసిన వారు దేవుడండి. మరి దేవుడే చెప్పారు కదా, ఎవరైతే వారి యొక్క మనస్సును భద్రంగా కాపాడుకుంటారో వారిని శ్రేష్టమైన మేలులతో నింపుతాను అని. మరి మనలో ఎంతమంది మన యొక్క మనస్సును భద్రంగా కాపాడుకుంటున్నాం, జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం, భయం కలిగి కాపాడుకుంటున్నాం? చాలామంది వ్యక్తులు వారి యొక్క మనస్సును కాపాడుకునే విషయంలో విఫలమైపోతూ ఉన్నారు. ఫలితంగా పాపంలోను, పాపపు కార్యంలోనూ మునిగిపోయి చివరికి నష్టాన్ని పొందుతున్నారు. ఇప్పటి నుంచైనా మన జీవితాన్ని మార్చుకుందాం. మన మనస్సును జాగ్రత్తగా కాపాడుకుందాం. మన మనస్సును భయం కలిగి కాపాడుకుందాం. మన మనస్సు విషయమై దేవుడు చెప్పినట్లుగా కాపాడుకుందాం. రేపటి దిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన దీవెనలను, శ్రేష్టమైన మేలులను, అన్నిటికీ మించి శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.